SLN Publications presents essential guides for AP, TET and DSC మూల్యాంకనం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇద్దరికి తమ పనితీరు పైన అవగాహన కల్పిస్తుంది. ఈ ఎవాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట. సపోజ్ ఒక లెసన్ చెప్తూ ఉన్నాం, ఓకేనా? దీర్ఘచతురస్రం యొక్క లక్షణాలు, దాని యొక్క షేపు, సైజు ఏ విధంగా ఉంటుంది, అంటే పొడవు ఎలా ఉంటుంది, వెడల్పు ఎలా ఉంటుంది, ఎంత ఉంటాయి అనేది పక్కన పెడితే ఏ విధంగా ఉంటుంది, తను షేప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తాం. సో దీన్ని మనం బ్రెడ్త్, దీన్ని లెంత్ అని చెప్తాం. తర్వాత చెప్పిన తర్వాత విద్యార్థులకు అడుగుతాం, సో పొడవు ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉండే ఆకారాల గురించి మీరు ఏమైనా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నంటే వాడు రెక్టాంగిల్ అని చెప్తాడు. సో అక్కడ చెప్తే వెళ్ళండి గుడ్, వారికి అర్థమైనట్టుగా దాన్ని మనం ఇమీడియట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం అంటారు. ఓకే, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. అదే వాడు చెప్పలేకపోయాడు ఉపాధ్యాయుడికి అర్థమవుతుంది, ఓకే నేను చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వలేదని. మనం కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్. విద్యార్థులను వారి ప్రతిభ మరియు లేదా అవసరాల ఆధారంగా విభజించి తగిన మద్దతు అందించడానికి సహాయపడుతుంది. ఎవరు? మూల్యాంకనం. ఓకేనా, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే మూల్యాంకనం గురించి మాట్లాడుతున్నాం. వెంటనే విద్యార్థుల్ని క్లాసిఫికేషన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం A+B, B+C గ్రూపులుగా విభజిస్తున్నాం, లేదా A1, A2, B1, B2, C1, C2, D అనే గ్రూపులుగా ఇప్పుడు విభజిస్తున్నాం. అలా వర్గీకరించడానికి అవసరమైన మద్దతు ఇస్తుంది మార్కుల ద్వారా, అలాగే గ్రేడుల ద్వారా. నెక్స్ట్ ప్రేరణ. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, నేర్చుకోవాలని ఆసక్తి, పక్క వాళ్ళకి ఎక్కువగా మార్కులు వచ్చేసాయి నేను కూడా ఎక్కువ తెచ్చుకుంటానని పోటీతత్వం పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆసక్తి కూడా పెంచుకుంటారు. నిర్ణయాధికారం. విద్యార్థి తర్వాత తరగతి వెళ్ళడానికి అర్హుడా కాదా అని నిర్ణయించడానికి ఇది ప్రాతిపదికగా మనం తీసుకోవచ్చు మూల్యాంకనం ద్వారా. ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ తర్వాతకి వెళ్ళడానికి అవకాశం లేదు. అందువల్ల పాస్ ఫెయిల్ అనేది చెప్పేదే ఈ మూల్యాంకనం కాన్సెప్ట్. నెక్స్ట్ బిట్స్ ఇక్కడ కొన్ని ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి. మూల్యాంకనంలో రకాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఈ మూల్యాంకనంలో రకాలు ఏ మెథడాలజీలో ఉన్నా సరే ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది. ఈ మూల్యాంకనం అనేది జనరల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే, ప్రజెంట్ ఫార్మేటివ్ 1 అంటే ఫస్ట్ మనం ఇంచుమించుగా జూన్ జూలైలో స్టార్ట్ చేసేది FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1. నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 చేస్తాం. తర్వాత ఇప్పుడు SA1 అంటే మిడ్ టర్మ్ ఎగ్జామ్ అనమాట, అంటే మనం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అని పిలుస్తాం పాతకాలం నుంచి. ఇప్పుడేమో సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అని పిలుస్తున్నాం. నెక్స్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అనేది దేని సిలబస్? FA1, FA2 ఇచ్చిన సిలబస్ మొత్తాన్ని మనం SA1లో ఇస్తాం. నెక్స్ట్ FA2 అయిపోయింది కనుక 3 పెడతాం, ఇప్పుడు ఇంకొక యూనిట్ పెడతాం. నెక్స్ట్ FA4 పెడతాం, ఇదే లాస్ట్ యూనిట్ అన్నమాట, యూనిట్ టెస్ట్. దీని తర్వాత SA1 అంటే ఇప్పుడు SA2 అంటారు. SA2 ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మొత్తం ఇవన్నీ కూడా FA1, FA2, FA3, FA4 ప్లస్ SA1కి ఇచ్చిన సిలబస్ మొత్తాన్ని ఈ 2 ఎగ్జామ్ అనమాట, ఈ SA2 అనేది. సో ఈ విధంగా డిజైన్ ఉంది ప్రజెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు ఈజీగా అర్థం అవడానికి ఇవన్నీ తీసుకొచ్చాను. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి, ఇక్కడే వీటిలోనే మనం చెప్పచ్చు. ఇప్పుడు మీకు ఇస్తున్న వీటిలోనే మనం ఈజీగా చెప్తాను చూడండి. ఫార్మేటివ్స్ ఇవి ఉన్నాయి కదా, ఫార్మేటివ్స్ అనేవి ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2, ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4. సో ఇవి లెసన్ చెప్పిన వెంటనే మనం టెస్ట్ చేయడానికి, ఒక యూనిట్ బోధించిన వెంటనే టెస్ట్ చేయడానికి ఉపయోగపడేవి అవి. నెక్స్ట్ 2-3 యూనిట్లు కలిపి టెస్ట్ చేయడానికి ఉపయోగించేవి SA1. మొత్తం సిలబస్ మొత్తాన్ని కవర్ చేసేది SA2. ఓకేనా, సెమిస్టర్ 1 కవర్ చేస్తుంది, సెమిస్టర్ 1+2 కవర్ చేస్తుంది SA2. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లోకి వెళ్ళిపోదాం. మూల్యాంకనం చేయాలంటాం, కానీ చేయడంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడే చేయకూడదు, అలాగే ఎలా పడితే అలాగే చేయకూడదు, దానికి ఒక స్టైల్ ఉంది, డిజైన్ ఉంది. సో ఇందులో రకాలు తెలుసుకుంటే మనం ఈజీగా దేన్ని ఫాలో అవ్వాలి అనేది మనం తెలుసుకోవచ్చు. మూల్యాంకనంలో రకాల్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది డయాగ్నాస్టిక్ ఎవాల్యుయేషన్. డయాగ్నాస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి జస్ట్ ఫీవర్ వచ్చింది. ఈ ఫీవర్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ ఏం చెప్తాడు? ప్రాథమికంగా పరిశీలిస్తాడు, టెంపరేచర్ చూస్తాడు, బీపీ చూస్తాడు. సో ఇవన్నీ చూసి, సో మీకు ఫీవర్ ఉంది అంతే, ఒక 3 days ఈ మందులు వాడండి. సో అతను డయాగ్నోసిస్ చెప్తాడు అంతే. డయాగ్నోసిస్ అంటే అదే సింపుల్గా. ఓకేనా, అంటే ప్రాథమిక అవగాహనతో వచ్చేదే డయాగ్నోసిస్. అంటే ఇప్పుడు అక్కడ ఏమి లోపం ఉంది, మనకి సంబంధించిన
కొన్ని లక్షణాలు లోపాలు ఉన్నాయి. అంటే బాడీ సరిగ్గా పనిచేయట్లేదు, టెంపరేచర్ ఎక్కువగా ఉంది, దేనివల్ల వచ్చిందనే తర్వాత సంగతి. ప్రజెంట్ నీకు ఫీవర్ ఉంది, అది డయాగ్నోసిస్ చేయడం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఎలా అప్లికేషన్ అంటే బోధన ప్రారంభమయ్యే ముందు, ఓకేనా, బోధన ప్రారంభమయ్యే ముందు ఒక బోధన జరుగుతూ ఉన్నప్పుడైనా సరే విద్యార్థికి ఉన్న ప్రత్యేక ఇబ్బందిని గుర్తించడానికి చేసేది ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం. సపోజ్ వాడు ఎందులో ఇబ్బంది పడుతున్నాడని మనం తెలుసుకోవచ్చు ఈజీగా, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం మన పిల్లల్ని తీసుకొని ప్రైవేట్ స్కూల్కి వెళ్తాం, వాళ్ళకి టెస్ట్ పేపర్ ఇస్తాం, కొన్ని బిట్స్ ఉండే ఒక పేపర్ ఇస్తాడు, ఎగ్జామ్ రాయండి, పిల్లలు ఏ విధంగా చదువుతున్నాడు మాకు కూడా అర్థం అవ్వాలి కదా. ఈ ప్రోగ్రామ్కి లేదా ఐఐటి ప్రోగ్రామ్ ఏవో తీసుకుంటాం, వాటికి సూటబుల్లా కాదా వాళ్ళకి టెస్ట్ చేస్తారు. ఇదే లోప నిర్ధారణ మూల్యాంకనం. అంటే వాడు టెస్ట్ రాయలుగానే వాడిలో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో తెలుస్తుంది, అలాగే వాడు ఎందులో వెనకబడ్డాడో తెలుస్తూ ఉంది, ఓకేనా. లోపాన్ని నిర్ధారించడం, వాళ్ళు ఏం చేస్తారు, వాడిలో ఉండే లోపాలను నిర్ధారిస్తారు, అలాగే వాడిలో ఉండే నైపుణ్యాన్ని కూడా తెలుసుకుంటారు. ఈ విధంగా తెలుసుకునేదే లోప నిర్ధారణ మూల్యాంకనం. ఎంత చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా వీటి మీద బిట్స్ వస్తున్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థికి ఒక అంశం ఎందుకు అర్థం కావట్లేదు, వారి అభ్యసనంలో ఉన్న గ్యాప్స్ ఏంటి, అంటే లోపం ఏంటి, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారా, లేదా నేనే అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నానని తెలుసుకోవచ్చు. దాని ఉద్దేశం అదే లోప నిర్ధారణ మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, విఐ పిల్లలకి ఎలా అందించాలి. దృష్టిలోపం ఉన్న విద్యార్థికి బ్రెయిలీ పఠనంలో ఇబ్బంది ఉంటే అది స్పర్శ లోపమా లేదా సరైన శిక్షణ లోపమా అనేది గుర్తించడమే లోప నిర్ధారణ మూల్యాంకనం. ఓకే, ఈ జనరల్ బుక్స్లో ఉండదు, ఓన్లీ మనం విఐ పిల్లలకు సంబంధించిందే చెప్తున్నాం. జనరల్గా ఉండేది ఇంకా ఎక్కువ ఉంటుంది కూడా, ఇంకా సింపుల్గా జనరల్ ప్లస్ విఐ ఇద్దరికి కూడా మీకు అన్వయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతకుమించి అవసరం లేదు. సింపుల్గా డయాగ్నోస్టిక్ మూల్యాంకనం అంటే విద్యార్థిలో ఉండే గ్యాప్స్, అంటే ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏం అర్థమైంది, ఇలాంటివి మనం ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకుంటే దాన్ని మనం లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాం. బోధనకు అంటే మన టీచింగ్ ప్రారంభమయ్యే ముందు చేసే మూల్యాంకనం ఏదంటే లోప నిర్ధారణ మూల్యాంకనం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, నెక్స్ట్ రూపణ మూల్యాంకనం. దీన్నే మనం ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటాం. అందరు చూడని చెప్పాను, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ అసెస్మెంట్ అని పిలుస్తున్నాం దీన్ని. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఇది బోధన జరుగుతూ ఉన్న ప్రక్రియ, అంటే బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు నిరంతరంగా చేసే మూల్యాంకనం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠాన్ని స్టార్ట్ చేసాం, ఓకేనా, పాఠాన్ని చేసాం, భారతదేశం భౌగోళిక స్వరూపం పాఠం స్టార్ట్ చేసాం. సో ఎత్తులు పల్లాలు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం, అలాగే కొండలు గుట్టలు లోయలు సముద్రాలు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఇలాంటివి చేసి చెప్తూనే ఉన్నప్పుడు వాళ్ళకి భౌగోళిక స్వరూపం ఎన్ని రకాలుగా ఉంటుంది, లేకపోతే అవి ఎన్ని రకాలు, ఇవి ఎలా ఉంటాయి, ఏంటి భౌగోళిక స్వభావం ఏంటి అని మనం జస్ట్ వెంటనే క్వశ్చన్స్ వేస్తాం. దాన్నే మనం ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అని పిలుస్తాం. ఇమీడియట్గా మనం తెలుసుకోవచ్చు, రెస్పాన్స్ అనేది ఇమీడియట్గా తెలుసుకోవచ్చు, వెంటనే మనం వాడికి అర్థమైందో లేదో తెలిసిపోతుంది. దీని ఉద్దేశం ఏంటి చూద్దాం. నెక్స్ట్, విద్యార్థి అభ్యసన ప్రగతిని ఎప్పటికప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం మరియు అవసరమైన ఫీడ్బ్యాక్ని అందిస్తుంది. ఇదే రూపణ మూల్యాంకనం. రూపణము అంటే అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు అని గుర్తుంచుకోండి. నిరంతరంగా జరిగే మూల్యాంకనమే రూపణ మూల్యాంకనం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విఏ పిల్లలకి ఎలాగా అంటే పాఠం చెబుతున్నప్పుడు ప్రశ్నలు అడగడం, బ్రెయిలీలో చిన్న చిన్న కృత్యాలు చేయించడం ద్వారా విద్యార్థి ఎంతవరకు గ్రహించాడో తెలుసుకుంటాం. ఓకే, చెబుతూ ఉన్నప్పుడు అన్న మాట మాత్రం వినబడాలి. పాఠం చెబుతూ ఉన్నప్పుడు, అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు, ఓకేనా, అంటే రూపణ మూల్యాంకనం. నెక్స్ట్, సంకలన మూల్యాంకనం. సంకలన మూల్యాంకనం గురించి చూద్దాం. ఇక్కడ మీకు చూడండి, SA1 SA2 అని మీకు ఇచ్చాను. ఆ SA1 SA2లే సంకలన మూల్యాంకనం, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. దాన్ని మనం సమ్మేటివ్ అసెస్మెంట్ అని పిలుస్తున్నాం. సో సమ్మేటివ్ అసెస్మెంట్ అని పిలుస్తున్నాం. ఒక నిర్ణీత కాలం చివరిలో చేసే మూల్యాంకనమే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. సింపుల్, ఒక సెమిస్టర్ అయిపోయింది అనుకోండి, ఒక టెస్ట్ పెడతాం, SA1 టెస్ట్. అలాగే సెమిస్టర్ 2 అది కూడా సంవత్సరాంతంలో పెడతాం. సో ఆ విధంగా ఒక సెమిస్టర్లో జరిగే, అంటే సెమిస్టర్ అయిపోయిన తర్వాత జరిగే పరీక్షలు సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్, సంకలన మూల్యాంకనం అంటే అది ఒక నిర్ణీత కాలం చివరిలో చేసే మూల్యాంకనాన్ని మనం సంకలన మూల్యాంకనం అంటాం. దీని ఉద్దేశం ఏంటి, విద్యార్థి మొత్తం యూనిట్ లేదా కోర్సులో సాధించిన ప్రగతిని అంచనా వేసి గ్రేడ్లు సర్టిఫికేట్లు ఇస్తారు. చాలా ఇంపార్టెంట్. మొత్తం లేదా అయిపోయిన తర్వాత, ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత, కోర్సు మొత్తం అయిపోయిన తర్వాత ఇలాంటి పదాలు వస్తాయి. గ్రేడ్లు సర్టిఫికేట్లు, అలాగే మార్కులు గ్రేడ్లు సర్టిఫికేట్లు ఇస్తారు, మార్కులు గ్రేడ్లు సర్టిఫికేట్లు ఇస్తారు. అలా చేసేదాన్ని మనం సంకలన మూల్యాంకనం అని చెప్పుకుంటాం. ఓకేనా, ఉదాహరణకి వార్షిక పరీక్షలు, యాన్యువల్ ఎగ్జామ్స్, అలాగే సమ్మేటివ్ 1 ఎగ్జామ్, సమ్మేటివ్ 2 ఎగ్జామ్, ఇవి
సంకలన మూల్యానికి సంబంధించిన పరీక్షలు. సో మనం ఏం చెప్పుకున్నాం, 3 రకాలు ఉన్నాయి. ఒకటి లోప నిర్ధారణ మూల్యాంకనం. ఇది పాఠం ప్రారంభమయ్యే ముందు వాటిలో ఏం లోపం ఉందో గుర్తించడానికి ఇది యూజ్ అవుతుంది. గుర్తించిన తర్వాత మనం సవరణాత్మక బోధన చేస్తాం. ఆ బోధన చేస్తూ ఉన్నప్పుడు మనం టెస్ట్ చేస్తే దాన్ని మనం అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు చేస్తే మనం రూపణ మూల్యాంకనం అంటాం. పాఠం చెప్తున్నప్పుడు క్విజ్ బిట్స్ అడుగుతూ ఉంటాం, లేదా ఆ రోజు పాఠం అయిపోగానే ఒక 4-5 ప్రశ్నలు వేస్తాం, ఈరోజు పాఠం అర్థమైందా లేదా. అలా చేస్తే దాన్ని మనం రూపణ మూల్యాంకనం అంటాం. దీన్నే మన అప్లికేషన్ టైప్ ఆ విధంగానే ఇస్తాడు. ఒక టీచరు మానవ శరీర భాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, ఓకేనా. అయితే చేసిన తర్వాత వెంటనే పాఠం అయిపోయిన చివరిలో అర్థం అవడానికి కొన్ని ప్రశ్నలు వేశాడు. ఇది ఏ రకమైన మూల్యాంకనం అని అడుగుతాడు. సో ఏ రకమైన మూల్యాంకనం అంటే రూపణ మూల్యాంకనం అంటాం. అలాగే ఒక యూనిట్ మొత్తం చెప్పేశాడు, ఆ పాఠం అయిపోయిన తర్వాత ఒక నెల అంతా అంటే ఒక సెమిస్టర్ చెప్పేశారు, సిలబస్ అయిపోయింది, లేదా ఒక సంవత్సరం చివరిలో పెట్టే మూల్యాంకనం ఏది అంటే టెస్ట్లు ఏవి అంటే సంకలన మూల్యాంకనం అని పిలుస్తాం, ఓకేనా. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అలాగే యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి దీనికి బెస్ట్ ఉదాహరణలు. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్. ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అంటే సింపుల్గా ఏం లేదు, ఒక కోర్సు లేదా తరగతిలో చేరడానికి ముందు విద్యార్థికి ఉన్న ప్రవేశ అర్హతను లేదా సామర్థ్యాన్ని అంచనా వేయడాన్ని ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 క్లాస్కి జాయిన్ అవ్వాలనుకోండి, ఆ విద్యార్థికి ఉన్న స్కిల్ ఎంతవరకు ఉంది, దాన్ని ప్రవేశ అర్హత అని పిలుస్తాం. దాన్ని మనం ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అని పిలుస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ, డిఫెన్స్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, వీటికి ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ చేస్తారనమాట. అలాగే ఒక హెచ్ఆర్ జాబ్ ఉంది, ఈ హెచ్ఆర్ జాబ్కి అతను అర్హుడా లేదా అనే దానికి కూడా ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ చేస్తారు. అంటే ఎగ్జామ్ పెడితే చాలు, దాన్ని మనం ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అంటాం. అలాగే నవోదయ, సైన్స్ స్కూల్ ఇవి మనం రాస్తాం, పిల్లల చేత రాయిస్తాం, అది ఒక కోర్స్ అనమాట. అందులో జాయిన్ అవ్వడానికి పిల్లవాడికి తగిన అర్హత ఉందా లేదా, దానికి సంబంధించిన సామర్థ్యం ఉందా లేదా అంచనా వేస్తే దాన్ని మనం ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అని పిలుస్తాం. అంతే, సింపుల్. నెక్స్ట్, దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థిని సరైన స్థాయిలో లేదా తరగతిలో ప్రవేశపెట్టడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ప్రవేశ పరీక్షలు అనేవి ఇవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇలాంటి ప్లేస్మెంట్ పరీక్షలే. మరికొన్ని ముఖ్యమైన మూల్యాంకన రకాలు ఉన్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతరము అంటే ఎప్పుడు సమగ్రంగా అన్ని అంశాలు పరిశీలిస్తుంది, అలాంటి చేసే మూల్యాంకనాన్ని మనం సిసిఈ అని పిలుస్తాం. విద్యార్థి యొక్క అకాడమిక్ కో కరికులర్ అంశాలు ఏడాది పొడవునా అంచనా వేస్తే దాన్ని మనం సిసిఈ అని పిలుస్తాం. చూడండి, అకాడమిక్ అంటే మన సిలబస్, కో కరికులర్ అంటే ఆటలు పాటలు ఇవన్నీ కూడా ఏడాది పొడవునా చేయాలి, అప్పుడే దాన్ని మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతరం అంటే ఏడాది పొడవునా, అంటే యూనిట్ టెస్టులు, సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2. నాన్ రిఫరెన్స్ ఎవాల్యుయేషన్, క్రైటీరియన్ రిఫరెన్స్డ్ ఎవాల్యుయేషన్. చాలా ఇంపార్టెంట్ ఈ టర్మ్స్, దీని మీద బిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారనమాట. నార్మ్ రిఫరెన్స్డ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఒక విద్యార్థి పనితీరును మిగిలిన విద్యార్థుల సమూహంతో పోల్స్తారు. ఇక్కడ ఈ ఎవాల్యుయేషన్ ఏంటంటే ఒక విద్యార్థి యొక్క ప్రతిభను మిగిలిన విద్యార్థులతో పోలిస్తారు. ఉదాహరణకి ర్యాంక్ ఇస్తే దాన్ని నార్మ్ రిఫరెన్స్డ్ క్రైటీరియన్ అని పిలుస్తాం. అంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇలా వస్తాయి. దేని ఆధారంగా మనం ఇస్తామంటే వాళ్ళకి వచ్చే ప్రతిభలో ఉండే అంటే మార్కుల ఆధారంగా మనం ఇస్తాం. అలాగా మార్కు బేస్ చేసుకొని అదే నార్మ్స్ అనమాట. ఓకే, గ్రేడ్స్ ఉన్నాయి, 9 పాయింట్స్, 10 పాయింట్స్ ఇలా ఇస్తాం. గ్రేడ్స్ ఏ విధంగా ఇస్తాం, 92 అండ్ అబవ్ మార్క్స్ వస్తే దాన్ని 10 పాయింట్స్ గ్రేడ్ కింద ఇస్తాం. ఇది ఒక నార్మ్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి నార్మ్స్ని ఫాలో అవుతారు. క్రైటీరియన్ రిఫరెన్స్ అంటే ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా ప్రమాణాన్ని విద్యార్థి చేరుకున్నాడో లేదో చూడడమే క్రైటీరియా. ఇక్కడ మన క్రైటీరియా ఏంటి, వాడు పాస్ అయ్యాడో లేదో, అంటే 35 మార్కులు వచ్చాయా ఓకే పాస్, లేదంటే ఫెయిల్, అంతే, సింపుల్ అనమాట. 92 మార్క్స్ వచ్చాయా ఏ గ్రేడ్ ఇచ్చేయడమే, ఓకే రైట్ అనేసి మనం ఒక క్రైటీరియా పెట్టేసుకుంటాం అనమాట, ఒక టార్గెట్. సో దీన్నే మనం క్రైటీరియన్ రిఫరెన్స్, ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని లేదా ప్రమాణాన్ని చేరుకున్నాడో లేదో చూస్తే దాన్ని మనం క్రైటీరియన్ రిఫరెన్స్డ్ ఎవాల్యుయేషన్ అని పిలుస్తాం. అదే వాడి యొక్క పనితీరుని ఇతర విద్యార్థులతో పోలిస్తే నార్మ్ రిఫరెన్స్ క్రైటీరియా. నార్మ్స్ అంటే పోలిక అని గుర్తుపెట్టుకోండి, క్రైటీరియా అంటే జస్ట్ పాస్ ఫెయిల్ అని గుర్తుపెట్టుకోండి. పాస్ 35 వచ్చాయా పాస్, లేదంటే ఫెయిల్, అలాంటివి మనం ఇస్తాం. ఓకేనా, ఏబిసి గ్రేడ్లు కూడా ఆ విధంగా ఆ మార్క్స్ చేరుకున్నాడా ఓకే ఆ గ్రేడ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో కొంచెం డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం చూడండి. సిసిఈ అనేది విద్యార్థుల ప్రగతిని కేవలం ఒకసారి పరీక్షించడమే కాకుండా విద్యా సంవత్సరం పొడవునా అంటే మొత్తం సంవత్సరం మొత్తం వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్, సర్వతోముఖాభివృద్ధిని అంచనా వేసే పద్ధతి. ఆల్రౌండ్ డెవలప్మెంట్, సంవత్సరం పొడవునా, ఓకేనా, ఇలాంటి పదాలు కనబడ్డాయంటే సిసిఈ అని గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో దీన్ని ఆర్టీ యాక్ట్ 2009 ద్వారా ప్రవేశపెట్టారు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్
నిరంతరం అంటే ఏంటి అసలు? నిరంతరం అంటే పిల్లల ప్రయత్నం ఏదో ఒక సందర్భంలోనే కాకుండా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎల్లప్పుడూ పరిశీలించడమే నిరంతరము. ఓకేనా? దీని విద్యార్థుల అభ్యసన లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దవచ్చు. గుర్తించాలి, సరిదిద్దాలి కూడా మనం. నెక్స్ట్, సమగ్రం అంటే ఏంటి? సమగ్రము అంటే కేవలం మార్కులనే కాకుండా శారీరక, మానసిక, నైతిక, సామాజిక వికాసాన్ని కూడా, అలాగే జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మకం అంటే ఈ 3 డొమైన్స్ ఉంటాయి. ఈ 3 డొమైన్స్లో కూడా మూల్యాంకనం చేయడం, అన్ని రకాలుగా కూడా మూల్యాంకనం చేయాలి. దాన్ని మనం సమగ్ర మూల్యాంకనం అని పిలుస్తాం. ఇందులో రకాలు ఉన్నాయి. సిసిఈలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం, బోధన జరుగుతూ ఉన్నప్పుడు ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పుకున్నాం. అంటే విద్యార్థి యొక్క ప్రతిస్పందనలు, ప్రాజెక్టులు, నోట్ బుక్స్, లఘు పరీక్షలు ఇలాంటివన్నీ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ఉంటాయి. సంగ్రహాత్మక మూల్యాంకనం లేదా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే నిర్ణీత కాలం, ఒక టర్మ్ అయిపోయిన తర్వాత, ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత, లేదా సంవత్సరం అయిపోయిన తర్వాత, సిలబస్ అయిపోయిన తర్వాత పెట్టేది. ఓకేనా? ఉదాహరణకి ఇయర్ టెర్మినల్ ఎగ్జామ్స్, రాత పరీక్షల్లో టెర్మినల్ ఎగ్జామ్స్, ఇయర్ అండ్ టెస్ట్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఎగ్జామ్స్ గురించి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సిసి యొక్క ప్రధాన లక్ష్యాలంటే బట్టి పద్ధతిని నిరుత్సాహపరచడం, అంటే బట్టి పద్ధతిని తీసివేసేసి అండర్స్టాండింగ్ కెపాసిటీని పెంచాలి అనేది సిసి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కేవలం గుర్తుంచుకోవడమే కాకుండా విషయాన్ని అర్థం చేసుకోవడం చేయడమే సిసి యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్, ఒత్తిడిని తగ్గించాలి. ఇది ఒక రెండో లక్ష్యం. ఒత్తిడిని తగ్గించాలి. పరీక్షల పట్ల ఉండే భయం, ఒత్తిడిని తగ్గించి అభ్యసనాన్ని ఆహ్లాదకరంగా మార్చాలి. అంటే సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఎగ్జామ్ పెడితే అది ఒత్తిడి తీసుకొస్తుంది అనమాట. అందుకే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం సిలబస్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టామనుకోండి, స్ట్రెస్ అనేది, ప్రెజర్ అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్, సర్వతోముఖాభివృద్ధి అనేది దీని లక్ష్యం. పాఠ్యాంశంతో పాటు క్రీడలు, కళలు, సామాజిక నైపుణ్యాల గురించి చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్వీయ మూల్యాంకనం విద్యార్థులు తమను తాము అంచనా వేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వీయ మూల్యాంకనం ఇది విద్యార్థులకి ప్లస్ ఉపాధ్యాయులకు కూడా కల్పిస్తుంది. నెక్స్ట్, కో కరికులర్ యాక్టివిటీస్. సిసితో పాటు అంటే సిసిఏలో చదువుతో పాటు కింది అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కళలు, విద్య, ఆరోగ్యము, వ్యాయామ విద్య ఇలాంటివి, అలాగే విలువల విద్య, జీవన నైపుణ్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాజెక్ట్ పనులు ఇవన్నీ కూడా కో కరికులర్ యాక్టివిటీస్ కింద వస్తాయి. సిసిఏ గ్రేడింగ్ విధానంలో సిసిఏలో మార్కులు బదులుగా గ్రేడింగ్లు అమలు చేస్తున్నాం ప్రజెంట్. ఓకేనా? ప్రైమరీ వాళ్ళకి ఏ ప్లస్, ఏ, బి ప్లస్, బి, సి అని మనం 1 to 5th వాళ్ళకి ఇస్తాం. అలా కాకుండా A1, A2, B1, B2, C1, C2, D ఈ వీటిని మనం ఎవరికి ఇస్తామంటే 6 నుంచి 10వ తరగతి వాళ్ళ వారికి ఇస్తాము. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దృష్టిలోకి ఉన్న విద్యార్థులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయడం అనేది వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడాన్ని సూచిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చెప్దాం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ విధంగా మనం మార్పులు చేయాలి? ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే చెప్తాను కదా, పాఠం చెబుతూ ఉన్నప్పుడు వెంటనే మనం చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. సింపుల్గా అర్థం చేసుకోండి. దీనికి మనం పిల్లలకు సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి లేదా పనులు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మూల్యాంకన సాధనాలు సింపుల్గా ఉండాలి. మూల్యాంకనం చేసే టూల్స్ ఉంటాయి. దీని ఆధారంగా మనం మూల్యాంకనం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, మౌఖిక ప్రతిస్పందనలు, ఓరల్ రెస్పాన్సెస్, జస్ట్ క్వశ్చన్స్ అడగడం ద్వారా, ఓకేనా? రాతపూర్వక వర్క్ షీట్లకు బదులుగా మౌఖిక ప్రశ్నలు వేసి చర్చలకు ప్రాధాన్యత ఇస్తే దాన్ని మనం ఓరల్ రెస్పాన్సెస్, మౌఖిక ప్రతిస్పందన ద్వారా మూల్యాంకనం చేయడం. ఇది మనం విద్యార్థులకు అందించవచ్చు. స్పర్శ ఆధారిత ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా, అంటే 3D నమూనాలు అవ్వచ్చు, విభిన్న అల్లికలు చేయమనొచ్చు, లేకపోతే భౌతిక వస్తువులతో కూడిన ప్రాజెక్టులను ప్రోత్సహించాలి. ఉదాహరణకి భౌగోళిక శాస్త్రం ఉత్పత్తిగా ఉన్న మ్యాప్లను వాడటం, దీన్ని వాడి మనం ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయమని చెప్పడం, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళకి మనం కొన్ని మార్పులు చేసినట్టుగా అవుతుంది. నెక్స్ట్, ఆడియో రికార్డులు. విద్యార్థులు తమ అసైన్మెంట్ని వాయిస్ రికార్డ్ చేసి లేదా కంప్యూటర్ ద్వారా సమర్పించడానికి అనుమతించాలి. బ్రెయిలీ నైపుణ్యం, బ్రెయిలీలో చదవటం, రాయటం, గణితం కోసం టైలర్ ఫ్రేమ్ వాడటం, ఇలాంటివన్నీ కూడా సామర్థ్యాన్ని అంచనా వేయచ్చు. అవి కూడా ఉపయోగించేలాగా మనం అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్, సమ్మేటివ్ అసెస్మెంట్లో ఏ విధమైన మార్పులు చేర్పులు చేయొచ్చు అంటే, ఒక టర్మ్ ముగింపు పరీక్షలో విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడానికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు అవసరం. ఒక టర్మ్ అవ్వచ్చు, ఇయర్ ఎండ్ అవ్వచ్చు, ఓకేనా? ఇలా కొన్ని సదుపాయాలు కల్పించాలి. ప్రత్యామ్నాయ రూపాలు అంటే ప్రశ్నాపత్రం డైరెక్ట్గా ఇచ్చే బదులు బ్రెయిలీ ప్రశ్నాపత్రం ఇవ్వాలి. తక్కువ దృష్టి అంటే లో విజన్ ఉన్న వాళ్ళకి లార్జ్ ప్రింట్ అక్షరాలు ఉన్న ప్రశ్నాపత్రం ఇవ్వాలి. స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్లకు అనుకూలమైన డిజిటల్ ఫార్మాట్ అందించాలి. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్, స్క్రైబ్ మరియు రీడర్స్. స్క్రైబర్ అంటారు, పరీక్ష సహాయకుడు అంటారు. పరీక్ష రాయడానికి సహాయం చేసేవాడిని మనం స్క్రైబ్ అంటే జనరల్ నార్మల్ పిల్లవాడు అనమాట.
ప్రశ్నలు చదివి వినిపించే వ్యక్తిని మనం రీడర్ అని పిలుస్తాం. ఇలాగా వాళ్ళని మనం ఏర్పాటు చేసి సహాయం చేయొచ్చు. విద్యార్థికి జ్ఞానానికి తగిన ప్రాధాన్యత ఉంటుంది, తప్పు రాతకు కాదు. అంటే విద్యార్థి జ్ఞానానికి ప్రాధాన్యత ఉంటుందే తప్ప రాతకి కాదు. ఇక్కడ మనం దీన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే వాడికి ఉండే జ్ఞానాన్ని మనం టెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఎలా టెస్ట్ చేయాలి, వాడు సొంతంగా రాసుకోలేడు కనుక వాళ్ళకి సహాయం చేస్తున్నాం అంతే. నెక్స్ట్, అదనపు సమయం ఇవ్వాలి. బ్రెయిల్లో చదవడం లేదా స్క్రైబ్కి డిక్టేట్ చేయడం కోసం గంటకు 20 నిమిషాల అదనపు సహాయం ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అడిగాడు కూడా ఎంత టైం ఇస్తారు అని. దృశ్య సంబంధిత పనుల నుండి మినహాయింపు. రేఖా చిత్రాలు, గ్రాఫ్లు, మ్యాప్లు, పెయింటింగ్ స్థానంలో వివరణాత్మక ప్రశ్నలు, స్పర్శ ఆధారిత ప్రత్యామ్నాయాలను ఇవ్వాలి. సో రకరకాల బొమ్మలు ఎక్కువ ఇచ్చేసారు అనుకోండి క్వశ్చన్ పేపర్లో, వాళ్ళకి అర్థం కావు కనుక స్పర్శ ఆధారిత ప్రత్యామ్నాయం ఇవ్వడం కానీ, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేవి లేదా బాగా రాసే ప్రశ్నలు ఉంటాయి, ఎస్ఏ క్వశ్చన్స్ టైప్, అలాంటివి ఇవ్వడం ద్వారా వాళ్ళని మనం టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక మార్పులు. సబ్జెక్ట్ వారిగా ఏ విధంగా చేయాలో ఇవి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. నెక్స్ట్, సహపాఠ్య అంశాల మూల్యాంకనం ఎలా చేయాలి అంటే చదువు కేవలం చదువు కాకుండా పిల్లలు ఆటలు పాటలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే వీటిని ఎలా మూల్యాంకనం చేయాలి. ఉదాహరణకి ఓరియంటేషన్, మొబిలిటీ. ఒక కర్ర ఇస్తాం, ఇతరుల సహాయంతో విద్యార్థి పాఠశాలకు ఎంత స్వతంత్రంగా తిరుగుతున్నాడో టెస్ట్ చేయడం, అది కూడా మూల్యాంకనమే. రోజువారీ జీవన నైపుణ్యాలు, తమ వస్తువులను భద్రపరచుకోవడం, స్వయంగా బోధన చేయడం లాంటి పనులు అంచనా వేయాలి. నెక్స్ట్, సామాజిక నైపుణ్యాలు, విద్యార్థులతో ఎలా కలిసిపోతున్నారు, సమూహ కృత్యాలు ఎలా పాల్గొంటున్నారు అంచనా వేయడమే. ఇలా కూడా స్కాలస్టిక్ అంశాలు అనేది మనం మూల్యాంకనం చేయొచ్చు. ఇంకా ఈ మూల్యాంకనంలో ఎలాంటి సహాయ సాంకేతికత మనం యూజ్ చేయాలి అంటే డైసీ బుక్స్ చాలా ఇంపార్టెంట్. డైసీ బుక్స్, డిజిటల్ టాకింగ్ బుక్స్ ద్వారా సాహిత్యాన్ని అంచనా వేయడం. అంటే డిజిటల్ సాహిత్యానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, తెలుగుకి సంబంధించిన ఒక పద్యం అవ్వచ్చు, పాఠం అవ్వచ్చు, ఈ టాకింగ్ బుక్స్ ఉంటాయి, దాని ద్వారా మనం పిల్లవాడిని అంచనా వేయచ్చు. నెక్స్ట్, మ్యాగ్నిఫైయర్స్, తక్కువ దృష్టి ఉన్నవారు సాధారణ అక్షరాలను చదవడానికి వాడతాం. ఈ డైసీ బుక్స్ అనేవి మనం అందులో సాఫ్ట్వేర్లో పెట్టేస్తే చాలు, అది చదివి వినిపిస్తూ ఉంటుంది, నేర్చుకుంటారు సింపుల్గా. అందుకే దాన్ని మన అసిస్టివ్ టెక్నాలజీ అని వాడతాం. నెక్స్ట్, మ్యాగ్నిఫైయర్ అంటే తెలిసింది, మనం భూతద్దాలు అని పిలుస్తాం. అవి వాడడం వల్ల లో విజన్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అని పిలుస్తాం. ప్రింట్ చేయబడిన పేపర్ను స్కాన్ చేసి శబ్దం రూపంలో గార్చి వినిపిస్తుంది, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అని పిలుస్తాం. సో దీని ఏంటంటే ఒక పేపర్ని స్కాన్ చేసి పెట్టామనుకోండి, అది చదివేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఉపాధ్యాయుల కోసం కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఇచ్చాం. సామర్థ్యంపై దృష్టి పెట్టాలి. విద్యార్థికి ఏం కనిపించడం లేదనే దానికంటే వారు ఏం చేయగలరు అనే దానిపైన దృష్టి పెట్టాలి. బహుళ ఇంద్రియ విధానం, మల్టీ సెన్సరీ అప్రోచ్. అంటే ఒక ఆకును చూడలేకపోతే దాని ఆకృతిని అవ్వచ్చు, దాన్ని స్పర్శించడం అవ్వచ్చు, ఇలాంటివి. అలాగే దాని వాసన చూడడం ద్వారా ఇలాంటివన్నీ కూడా మనం నేర్పించవచ్చు. నెక్స్ట్, సానుకూల దృక్పథం. కేవలం గ్రేడ్లు ఇవ్వడమే కాకుండా వారి పురోగతిని వివరిస్తూ ఉత్సాహకరమైన లేదా ప్రోత్సాహకరమైన ఫీడ్బ్యాక్ని మనం ఇస్తూ ఉండాలి. నెక్స్ట్, సిసిని అమలు చేయడంలో ఉన్న ప్రయోగాత్మక సాధనాలు మరియు వ్యూహాలు, ప్రాక్టికల్ టూల్స్ అండ్ స్ట్రాటజీస్ గురించి అడిగి ఉన్నాడు. దీని గురించి చూద్దాం. ప్రత్యామ్నాయ మూల్యాంకన సాధనాలు, ఆల్టర్నేట్ టూల్స్. సాధారణ పెన్ను పేపర్ పరీక్షలు వీరికి సరిపోవు కాబట్టి ఈసీసీలో అంటే సిసిఈలో ఉన్న కింది వాటిని ఉపయోగిస్తాము. సిసిఈ వేరు, ఈసీసీ వేరు. ఓకేనా. ఈసీసీ అంటే ఎక్స్పాండెడ్ కోర్ కరికులం, సిసిఈ అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో ప్రత్యామ్నాయ మూల్యాంకన సాధనాలు ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. సాధారణ పెన్ను పరీక్షలకు వీరికి సరిపోవు కాబట్టి సిసిఈలో కింది వాటిని ఉపయోగించాలి. ఒకటి, స్పర్శాధారిత పటాలు, టాక్టైల్ మ్యాప్స్ అనేవి ఉపయోగించాలి. సాధారణ మ్యాప్లకు బదులుగా గమ్ లేదా ఎంబోజ్డ్ ప్లాస్టిక్తో తయారు చేసిన ఉబ్బెత్తు సరిహద్దు గల పటాలను వాడాలి. టైలర్ ఫ్రేమ్ అండ్ అబాకస్, గణితం, తర్కం మరియు లెక్కలు చేసే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ టైలర్ ఫ్రేమ్ని వాడతాం. మనం టైలర్ ఫ్రేమ్ని ఎగ్జాంపుల్గా ఇక్కడ చూద్దాం. చూడండి, ఇది కూడా టైలర్ ఫ్రేమ్ అంటే ఇక్కడ చిన్న చిన్న పుల్లలు ఉంటాయి, అంటే మ్యాథ్ స్టిక్స్, ఇవి ఐరన్తో చేయబడి ఉంటాయి, ఇక్కడ పెడతారనమాట. ఇలా పెట్టి వాటి ఆకారాల ఆధారంగా గణితం చేస్తారు ఈజీగా. ఓకే. నెక్స్ట్, అబాకస్ అంటే మనకు తెలిసిందే. అబాకస్ అంటే ఇదిగోండి, ఈ పక్కన బెడ్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ ఈ బెడ్స్ ఉంటాయి. ఈ బెడ్స్ ద్వారా మనం అబాకస్ లెక్కలు అవి చేసుకోవచ్చు ఈజీగా.
అండ్ ఆడియో పోర్ట్ఫోలియో విద్యార్థి సంవత్సరం పొడవునా చేసిన ప్రసంగాలు, పాడిన పాటలు అవ్వచ్చు, చెప్పిన వ్యాసాలు అవ్వచ్చు, రాసినవి అవ్వచ్చు, వాయిస్ రికార్డింగ్ రూపంలో సేకరించిన వారి ప్రగతిని అంచనా వేయడానికి యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా పోర్ట్ఫోలియో అవుతుంది. పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి జాయిన్ అయిన దగ్గర నుంచి, ఒక తరగతిలో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడి యొక్క ప్రగతిని చూపిస్తూ ఉంటాడు. ఏదో ఒక సందర్భంలో ఒక బొమ్మ వేస్తాడు, డ్రాయింగ్ వేస్తాడు, ఎగ్జామ్స్ రాస్తాడు, అలాగే ఒక ప్రాజెక్ట్ చేస్తాడు, అలాగే ఒక వ్యాసం రాస్తాడు, ఒక ప్రసంగం చేస్తాడు, ఆడియో రికార్డ్ చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఆడియో పోర్ట్ఫోలియోలు లేదా పోర్ట్ఫోలియో అని పిలుస్తాం. అది ఆడియో రూపంలో చేస్తే ఆడియో పోర్ట్ఫోలియో అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రశ్నల సరళిలో మార్పులు. ఫస్ట్ది ప్రత్యామ్నాయ మూల్యాంకన సాధనాల ద్వారా మూల్యాంకనం చేయడం. ఓకేనా, వీటి ద్వారా మూల్యాంకనం చేయడం. రెండోది ఏంటి, ప్రశ్నల సరళిలో మార్పులు చేయాలి. మోడిఫికేషన్ ఆఫ్ క్వశ్చన్స్, విషయం మారకుండా అడిగే విధానం మార్చాలి. ఈ చిత్రాన్ని చూసి వివరించండి అని ఒక బొమ్మ ఇచ్చేసాం అనుకోండి, అది చూడలేరు కనుక దాన్ని మార్చాలన్నమాట. ఆ ప్రశ్నకు బదులుగా రికార్డ్ చేసిన శబ్దాన్ని విని అది ఏ ప్రాంతమో గుర్తించండి, లేదా అది ఏ వస్తువును ఒక వస్తువును తాకించి దాని లక్షణాలు చెప్పండి అని మనం క్వశ్చన్ సరళిని మార్చాలి. ప్రశ్నల సరళిని మార్చాలి. దానికి వీలవుతుందా లేదా అనేది తర్వాత సంగతి. ఓకే, ముందు మనం క్వశ్చన్ ఫార్మాట్ని మార్చాలి. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు. తక్కువ దృష్టి ఉన్న విద్యార్థుల కోసం పెద్ద అక్షరాలు అంటే లార్జ్ ప్రింట్, దాదాపుగా 18 పాయింట్స్. అంటే మీకు కంప్యూటర్లో మనం ఫాంట్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం చేస్తాం. జనరల్గా 12, 14 అవి కనిపిస్తాయి మనకి. 14 సైజ్ అయితే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. బుక్ ఫార్మాట్లో ఉంటాయి 12 సైజ్, 13 సైజ్, 14 సైజ్ అని. అలా కాకుండా 18 సైజు అంటే 18 పాయింట్స్లో మనం పెడితే చాలా పెద్దగా అక్షరాలు వస్తాయి. చూడండి, నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పెద్దగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా మనం ఇంక్రీజ్ చేసిన అంటే లేదా వాటిని మనం లార్జ్ ప్రింట్ చేసిన బుక్ మెటీరియల్ వాడితే చాలా చక్కగా కనిపిస్తాయి. అధిక కాంట్రాస్ట్ అంటే నలుపు అక్షరాలు, పసుపు బ్యాక్గ్రౌండ్ అలాంటివి ఉపయోగించాలన్నమాట. ఎల్లో బ్యాక్గ్రౌండ్, ఓకేనా, బ్లాక్ లెటర్స్ ఇలా ఉపయోగిస్తే మనం చాలా చక్కగా కనిపిస్తాయి వాళ్ళ కోసం ఇవి. ఓకే, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల ఈజీగా కనిపిస్తాయి. నెక్స్ట్ వ్యక్తిగత విద్యా ప్రణాళిక గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆర్ ప్లాన్ అంటాం. సిసిలో ప్రతి విద్యార్థికి అంటే విఐ విద్యార్థికి ఒక ఐఈపీ ప్లాన్ ఉండాలని చెప్పుకున్నాం. ఇందులో ఈ కిందివి ఉంటాయి. ఒకటి ప్రస్తుత స్థాయి, రెండోది వార్షిక లక్ష్యాలు ఉంటాయి, మూడోది స్వల్పకాలిక లక్ష్యాలు ఉంటాయి, నాలుగోది మూల్యాంకనం యొక్క రూబ్రిక్స్ ఉంటాయి. ఈ 4 అంశాలు ఉంటాయి ఐఈపీలో. ప్రస్తుత విద్యార్థి ఇప్పుడు ఏమి చేయగలడు అనేది ప్రస్తుత స్థాయి. వార్షిక లక్ష్యాలు ఏంటి, ఏడాది చివరికి ఏమి సాధించాలనేది వార్షిక లక్ష్యం. నెక్స్ట్ ఆ లక్ష్యాన్ని చేరడానికి చిన్న చిన్న అడుగులు వేస్తాం, ప్లాన్ వేస్తాం, తర్వాత టీఎల్ఎం తయారు చేసుకుంటాం. ఇవన్నీ కూడా స్వల్పకాలిక లక్ష్యాలు. ఓకేనా, నెక్స్ట్ మూల్యాంకనం రూబ్రిక్స్ అంటాం. ఒక బిడ్డ దృష్టి స్థాయికి అనుగుణంగా రూపొందించిన ఫలమానాలని మనం రూబ్రిక్స్ అని పిలుస్తాం. రూబ్రిక్స్ అంటే ఏం లేదు, వాడి స్థాయికి అనుగుణంగా రూపొందించినవి అని చెప్పుకోవచ్చు. వాటి ద్వారా మనం ఉపయోగించి వాడి జ్ఞానాన్ని కొలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లో దీని అర్థం ఏంటి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన రాతపూర్వక విద్యా ప్రణాళిక. ఓకేనా, నెక్స్ట్ ఇది దీని యొక్క మీనింగ్, డెఫినేషన్. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రతి పిల్లవాడు, ఓకేనా, వాడి యొక్క విజన్ లెవెల్ వేరేగా ఉంటుంది, లెర్నింగ్ స్పీడ్ వేరేగా ఉంటుంది, లెర్నింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది, అలాగే అర్థం చేసే గుణం వేరేగా ఉంటుంది. అందువల్ల ప్రతి పిల్లవాడికి వేరువేరుగా ఉండడమే దీని ప్రాముఖ్యత. నెక్స్ట్ నిర్దిష్ట లక్ష్యాలు ఏర్పరచుకొని పురోగతిని ట్రాక్ చేయడానికి మనం ఉపయోగిస్తాము ఈ యొక్క ఐఈపీని. డిఎస్సి ఐఈపీ అంటే చైల్డ్ సెంటర్డ్ ప్లానింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడొచ్చినా సరే చైల్డ్ సెంటర్డ్ ప్లానింగ్ ఏది అంటే ఐఈపీ అని మనం గుర్తు చేసుకోవాలి. ఇండివిజువలైజ్డ్ అని పేరులోనే ఉంది, వ్యక్తిగత విద్యా ప్రణాళిక అని. ఐఈపీలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ది స్టూడెంట్ ప్రొఫైల్. అందులో పేరు, వయసు, తరగతి, విజన్, కండిషన్ ఎలా ఉంది ఇవన్నీ రాయాలి. రెండోది ప్రజెంట్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, మీరు జాయిన్ అవ్వగానే వాడి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అకాడమిక్ ఎలా ఉంది, ఫంక్షనల్ ఎలా ఉంది, దైనందిన కార్యక్రమాలు, అలాగే ఈసీసీ నైపుణ్యాల స్థాయి ఎలా ఉంది. సో స్పర్శ, ఉదాహరణకి టచ్ బాగా చేయగలుగుతున్నాడా, మొబిలిటీ బాగా చేయగలుగుతున్నాడా, ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు. ఇది రెండవ స్టెప్. మూడోది ఐడెంటిఫికేషన్ ఆఫ్ నీడ్స్, వారి అవసరాలు గుర్తించడమే. డైలీ అవసరమా, మొబిలిటీ ట్రైనింగ్ అవసరమా, అసిస్టీ డివైస్ అవసరమా అనేది మనం గుర్తించాలి. నాలుగోది లాంగ్ టర్మ్ గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక ఏడాదిలో సాధించాల్సినవి మనం తయారు చేసుకోవాలి లేదా రాసుకోవాలి అనమాట. ఉదాహరణకి వైట్ కేన్ సహాయంతో స్వతంత్రంగా ప్రయాణం చేయడం నేర్పించడం ఈ ఏడాది మన టార్గెట్. అలా మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని కూడా ఈ ఐఈపీలో రాసుకోవాలి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇందులో దశల వారీగా చిన్న చిన్న లక్ష్యాలు, ఏడాది పొడవునా ఒకేసారి చేయలేం కనుక దాన్ని షార్ట్ టైం గోల్స్ కింద మార్చుకోవాలి. ఫస్ట్ తరగతి గది గుర్తులు అంటే దారులు ఎలా వెళ్ళాలి అనేది గుర్తించడం, ఓకేనా, టాయిలెట్ రూమ్కి ఎలా వెళ్ళాలనేది గుర్తుంచుకోవడం, ఇలాంటివి షార్ట్ టర్మ్ గోల్స్ అనమాట. బేసిక్ కేన్ టెక్నిక్స్ ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్
టీచింగ్ స్ట్రాటజీస్ వీళ్ళకి ఏంటంటే మౌఖిక బోధన చేయాలి, స్పర్శ